హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ వింగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఒక రెండు బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి అయితే మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. అంటే ఇది పూర్తిగా రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఈ రెండు థింగ్స్ గురించి అయితే మనము ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి అప్లై చేసిన వారందరికీ ఎందుకని హాల్ టికెట్స్ రావు. సో ఈ పాయింట్ మీద మనం డిస్కస్ చేద్దాం. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ని ఎస్ఎస్సిఎల్ వాళ్ళు జాబ్కి ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎటువంటి కండిషన్స్ని వాళ్ళు కన్సిడర్ చేసేసి జాబ్కి సెలెక్ట్ చేస్తారు అనే ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి అయితే ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి లేటెస్ట్ అప్డేట్స్ మీరు త్వరగా పొందాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మీరు ట్యాప్ చేయండి. మనకు జనరల్గా ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ చూసుకున్నా సరే, లేకపోతే వేరే ఏదైనా జాబ్ చూసుకున్నా సరే, అంటే గవర్నమెంట్ సైడ్ కానీ వేరే వేరియస్ సెక్టర్స్ వైజ్ కానీ ఏదైనా జాబ్కి మనం చూసుకున్నప్పుడు దాంట్లో మనం అప్లై చేసేటప్పుడు కంపల్సరీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రాసెస్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి మనం ఫీ పే చేస్తాము. దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ యాజ్ వెల్ as అడ్మిట్ కార్డ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. కానీ ఎస్ఎస్సిలో వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్స్. ఇంతకుముందు ఎస్ఎస్సిలో వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉండేది అంటే, ఫస్ట్ అప్లికేషన్ని మనం ఆన్లైన్లో అంటే ఎస్ఎస్సిఎల్ మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకునే వాళ్ళము. ఆ తర్వాత మనకు ఒక ప్రింట్ కాపీ వచ్చేది. ఆ ప్రింట్ కాపీని తీసేసుకొని మనము మన రిలవెంట్ సర్టిఫికేట్స్ని మన సెల్ఫ్ అటెస్టెడ్ యాజ్ వెల్ as వీలైతే గెస్టెడ్ అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తారు. ఒకవేళ గెస్టెడ్ మెన్షన్ అయితే గెస్టెడ్ అని చెప్పేసి గెస్టెడ్ సిగ్నేచర్ తీసేసుకొని దాన్ని మళ్ళీ మనం స్పీడ్ పోస్ట్ అనేది చేసేవాళ్ళము. ఎక్కడికి చేసేవాళ్ళం అంటే కొత్తగూడెంలోని రిక్రూట్మెంట్ సెల్కి అయితే మనం ఇక్కడ స్పీడ్ పోస్ట్ కానీ చేసేవాళ్ళము. ఆ తర్వాతనే మనకు హాల్ టికెట్స్ అనేవి ఇష్యూ అయ్యాయి. కానీ ఈ మధ్యన ఎస్ఎస్సిఎల్ వాళ్ళు జనరల్గా కొద్దిగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కొంచెం మార్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే మనకు రీసెంట్గా 372 పోస్టులు చూసినట్లయితే ఓన్లీ ఆ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మాత్రమే అక్కడ జరిగింది. అంటే ఆన్లైన్లోనే మనకి అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఎటువంటి ఆఫ్లైన్ సర్టిఫికేట్స్ కానీ ఎన్క్లోజర్స్ కానీ వాళ్ళు ఇక్కడ తీసుకోలేదు. అంటే ఇక మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు G2 కరోనా కావచ్చు, లేకపోతే G2 టైం కావచ్చు. సో ఈ టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి అలా కావచ్చు, ఏంటో తెలియదు. మొత్తానికైతే అంటే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి కంపల్సరీ అది ఓన్లీ ఆన్లైన్లో జరుగుతుంది. అంటే ఆన్లైన్లో అప్లికేషన్ చేసేసి దానికి రిలవెంట్ డాక్యుమెంట్స్ కానీ ఆ రిలవెంట్ సర్టిఫికేట్స్ కానీ మనం స్కాన్ చేసేసి మనం సబ్మిట్ చేసేసి ఆ రిసిప్ట్ని మన దగ్గర ఉంచేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వన్ చూద్దాం. అప్లై చేసిన వారందరికీ ఎస్ఎస్సిఎల్లో ఎందుకని హాల్ టికెట్స్ రావు. అందులో మనము చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా మనకు ఒక 5 పాయింట్స్ అయితే మేజర్గా ఉండడం జరిగింది. సో నేను కొంత అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం జరిగింది. అంటే కొంత స్టడీ చేసిన తర్వాత నేనైతే ఈ పాయింట్స్ మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే అప్లికెంట్స్ మస్ట్ కంప్లీట్లీ ఫిల్అప్ ఆల్ రిలవెంట్ ఫీల్డ్స్ ఆఫ్ అప్లికేషన్ అండ్ సబ్మిట్ అప్లికేషన్స్ త్రూ ద అఫీషియల్ వెబ్సైట్ ఓన్లీ. సో ఇక్కడ చూడండి, మనం ఎస్ఎస్సిఎల్లో ఏదైనా జాబ్కి అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కంపల్సరీ అక్కడ మనకు డిఫరెంట్ ఫీల్డ్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి, మీ నేమ్ అని చెప్పేసి, లేకపోతే డిస్ట్రిక్ట్ రిలేటెడ్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఆ వాటన్నిటిని మీరు జాగ్రత్తగా కరెక్ట్గా జెన్యున్గా మీ రిలవెంట్ డాటా అయితే అక్కడ మీరు ఇవ్వాల్సి వస్తుంది. సో అందులో కొన్ని మనకు రెడ్ మార్కులో ఉండడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. ఆ రెడ్ మార్క్ మీనింగ్ ఏంటంటే కంపల్సరీ యూ హ్యావ్ టు ఫిల్ ద రిలవెంట్ థింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకు రెడ్ మార్కులో ఉండడం జరుగుతుంది. సో ఆ రెడ్ మార్కులో ఉన్నాయి మనం కంపల్సరీ ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పీడబ్ల్యూ అని చెప్పేసి ఒక కాలం ఉంది.
అంటే పర్సన్ విత్ డిజబిలిటీ అని చెప్పేసి ఒక కాలం ఉంది. సో అది మనం అప్లికేబుల్ కాదు కదా అని చెప్పేసి వదిలిపెట్టేస్తాం అనుకోండి, కంపల్సరీ ఆ అప్లికేషన్ అనేది రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే పీడబ్ల్యూడీ ఒకవేళ ఎలిజిబుల్ అవుతేనేమో అక్కడ ఎస్ అని చెప్పేసి పెట్టండి, ఎస్ అని పెట్టడంతోనే అక్కడ ఇంకో లైన్ వచ్చేస్తుంది, ఆ లైన్కి సంబంధించినటువంటి ఏంటిది పీడబ్ల్యూడీకి అని చెప్పేసి అక్కడ ఉంటుంది, అది ఎంటర్ చేసేస్తుంది. ఒకవేళ పీడబ్ల్యూడీ లేని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నో అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది, ఆ నో అని చెప్పేసి ఆప్షన్ని మీరైతే కంపల్సరీ అది మీరు ఆన్ చేయవలసి వస్తుంది. సో ఇది ఒక ఫస్ట్ పాయింట్. అంటే ఏం చెప్తుందంటే యూ హ్యావ్ టు ఫిల్ ఆల్ రిలవెంట్ ఫీల్డ్స్ కంపల్సరీ అని చెప్పేసి ఒక పాయింట్ చెప్తున్నాను ఫస్ట్ దాంట్లో. ఈ ఫస్ట్ దాంట్లో ఇంకో పాయింట్ ఏం చెప్తున్నానంటే కంపల్సరీ యూ హ్యావ్ టు సబ్మిట్ ద అప్లికేషన్స్ ఆన్ అఫీషియల్ వెబ్సైట్ ఓన్లీ అని చెప్పేసి అంటున్నాను. సో అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లికేషన్స్ని కంపల్సరీ సబ్మిట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. సో చూడండి, మనకు ఇప్పుడు జనరల్గా ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నట్లయితే ఒక వెబ్సైట్ కాకుండా దానికి రాంగ్ వెబ్సైట్స్ అనేటివి చాలా చాలా ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి ఎస్ఎస్సికి సంబంధించిన లింక్సే మేబీ ఫ్యూచర్లో రావచ్చు. అవన్నీ కూడా డూప్లికేట్స్ సంబంధించినటువంటి లింక్స్. ఆ లింక్ మీరు ఓపెన్ చేసేసుకొని సేమ్గా ఉందని చెప్పేసి మీరు అందులో అప్లికేషన్ యూజ్ చేసి ప్రాసెస్ చేశారనుకోండి, కంపల్సరీ ఆ అప్లికేషన్ అనేది వేరే చోటికి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో మనం కంపల్సరీ SCCLminds.com ఏదైతే ఉందో అది అఫీషియల్ వెబ్సైట్, అందులో మాత్రమే ప్రాసెస్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను. అలాగే సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకేం చెప్తున్నానంటే ఎంటర్ ది కరెక్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ బ్రాకెట్లో వచ్చేసి హౌ ఎగ్జాక్ట్లీ దేర్ ఇన్ యువర్ సర్టిఫికేట్స్ లైక్ SSC, ఇంటర్, డిగ్రీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇక్కడ చూడండి, మనకి ఇంకొక లైన్ ఇక్కడ చెప్తున్నానంటే ఎంటర్ కరెక్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. సో చూడండి, మీకు ఆ పర్టికులర్ జాబ్కి సంబంధించి ఎటువంటి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉన్నాయి, సో ఎలాంటి ఎడ్యుకేషన్కి మీరు అక్కడ యాప్ట్ అవుతున్నారు అవి మాత్రమే ఇవ్వండి. సో ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, డిగ్రీ అయితే డిగ్రీ, లేకపోతే ITI అయితే ITI. సో ఏదైతే ఉందో అది మాత్రం మీరు అక్కడ ఇవ్వండి. అది కూడా కంపల్సరీ మీరు అది కంప్లీట్ అయిన తర్వాతనే ఇవ్వండి. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండి డిగ్రీ కంప్లీట్ అయిందని చెప్పేసి ఇవ్వకూడదు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండి ఇంటర్ కంప్లీట్ అయిందని చెప్పేసి ఇవ్వకూడదు. సో మీరు అది కంప్లీట్ అయిన తర్వాత ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మాత్రమే అక్కడ మీరు మెన్షన్ చేయవలసి వస్తుంది. సో ఇప్పుడు మరి సపోజ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండి నేను అక్కడ కాలం వచ్చేసిందని చెప్పేసి డిగ్రీ కంప్లీటెడ్ అని చెప్పేసి పెట్టేశాను అనుకోండి, సో కంపల్సరీ ఆ అప్లికేషన్ అనేది రిజెక్ట్ కావడం జరుగుతుంది. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మాత్రం కంపల్సరీ పక్కాగా జెన్యూన్ డీటెయిల్స్ మాత్రమే మీరు ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఆ జెన్యూన్ డీటెయిల్స్లో కంపల్సరీ SSC కంపల్సరీ ఇవ్వాలి, ఇంటర్మీడియట్ సంబంధించి కంపల్సరీ ఇవ్వాలి, అలాగే డిగ్రీ సర్టిఫికేట్, సో ఇంక్లూడింగ్ మార్క్స్. సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. సో దానికి రిలవెంట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ యాజ్ వెల్ as నేటివిటీ సర్టిఫికేట్ అవన్నీ కామన్గా మీ దగ్గర ఉంటేనే అక్కడ మెన్షన్ చేసి కంపల్సరీ మీరైతే మీ వ్యూ అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో కంపల్సరీ ఏమంటారంటే ఎంటర్ ద కరెక్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అలాగే సర్టిఫికేట్స్. సో సర్టిఫికేట్ కరెక్ట్గా స్కాన్ చేయాలి, అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని మీరు కరెక్ట్గా ఇవ్వాలి. ఒకవేళ మీరు ఎడ్యుకేషన్ లేకున్నా సరే ఇచ్చారు, తర్వాత చూసుకుందాంలే సెలెక్ట్ అయిన తర్వాత, లేకపోతే ఎగ్జామ్ అయితే రాద్దాం ఫస్ట్, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో అని చెప్పేసి మీరు అనుకుంటే SSCL అలా ఉండదు. ఈ ఫస్ట్ ఈ అప్లికేషన్స్ అన్నీ రిక్రూట్మెంట్ సెల్ దగ్గరికి వెళ్తాయి, కొత్తగూడెం దగ్గరికి. వాళ్ళు ఏం చేస్తుంటే దాన్ని స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్స్ తీసేసుకొని తీసుకొని దాన్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. మీరు అవసరమైతే అక్కడ మీరు ఏమైతే డీటెయిల్స్ చేస్తారో అవన్నీ అక్కడ ఉన్నటువంటి రిలవెంట్ SSC బోర్డు కానీ ఇంటర్మీడియట్ బోర్డు కానీ అందులో మీ నెంబర్ కానీ ఎంట్రీ చేసి మరీ చాలా జాగ్రత్తగా చూస్తారు. అది జెన్యూన్ అవుతేనే దాన్ని ప్రాసెస్ చేస్తారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. అంటే సెకండ్ పాయింట్ మనకి ఏం చెప్తుందంటే ఎంటర్ ద కరెక్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అని చెప్తుంది. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి ఇన్కంప్లీట్ ఆర్ కరెక్ట్ అప్లికేషన్స్. సో చూడండి, సో జనరల్గా మన అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మనకు 3 or 4 స్టెప్స్ అనేటివి ఉండడం జరుగుతుంది, 3 or 4 పేజెస్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో ఒక దాంట్లో వచ్చేసి మీ డీటెయిల్స్ అని చెప్పేసి, మీ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి, రెండో దాంట్లో వచ్చేసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అని చెప్పేసి, మూడో దాంట్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీ సైన్ అని యాజ్ వెల్ యాజ్ ఫోటో అని చెప్పేసి, సో ఫోర్త్ వన్లో వచ్చేసరికి ఫీ పేమెంట్ అని చెప్పేసి, ఇలా డిఫరెంట్గా ఒక 4 to 5
మీకు పేజెస్ అయితే రావడం జరిగింది. అది కూడా 1 by 1 రావడం జరిగింది. సో మీరు ఏం చేస్తారంటే కంపల్సరీ ఈ 4 to 5 పేజెస్ ఏమైతే ఉన్నాయో అక్కడ వాటన్నిటిని మీరు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయవలసి వస్తుంది. కంపల్సరీ చాలా ఓపికగా చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయవలసి వస్తుంది. సో మీరు ఇందులో ఒకవేళ మీరు ఫోటో ఇచ్చి సిగ్నేచర్ ఇవ్వకున్నా సరే, లేకపోతే ఎక్కడైనా ఏదైనా ఫీల్డ్ ఇవ్వకున్నా సరే, లేకపోతే ఎక్కడైనా స్కానింగ్ సర్టిఫికేట్ చేసే దగ్గర మీరు ఏదైనా ఫేక్ సర్టిఫికేట్ స్కాన్ చేసి పెట్టినా సరే అది తీసేసుకుంటుంది. స్కాన్ చేసినప్పుడు అక్కడ ఏ ఫేక్ సర్టిఫికేట్ పెట్టినా సరే తీసేసుకుంటుంది. సో ఇలా ఇచ్చినా సరే కంపల్సరీ అవన్నీ కూడా ఇక్కడ రిజెక్ట్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో అంటే ఏం చెప్తున్నంటే ఇన్కంప్లీట్ యాజ్ వెల్ as ఇన్కరెక్ట్ అప్లికేషన్స్. సో కంప్లీట్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయో అన్ని స్టెప్స్ కంప్లీట్గా మీరు చేయాలి. అలాగే ఆ స్టెప్స్లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో అన్ని ఫీల్డ్స్ కూడా మీరు కంప్లీట్గా ఇక్కడ చేయవలసి వస్తుంది. సో మీరు ఇన్కంప్లీట్ ఇచ్చినా సరే, ఏదైనా ఫీల్డ్ వదిలిపెట్టినా సరే, రెడ్ మార్క్లో ఉంది కానీ ఇంకా ఎక్సెట్రా కంపల్సరీ ఆ అప్లికేషన్స్ అనేటివి ఇక్కడ రిజెక్ట్ కావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి థర్డ్ పాయింట్. అలాగే ఇక్కడ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఐడి. సో జనరల్గా ఎంప్లాయ్మెంట్ ఐడి అని చెప్పేసి ఉంటుంది. సో ఎంప్లాయ్మెంట్ ఐడి అంటే ఏంటిది? కన్సల్డ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసే ఒక ఐడి. సో అంటే ఏంటిది? మన డీటెయిల్స్ని ఆ ఎంప్లాయ్మెంట్ ఐడిలో ఇస్తే వాళ్ళు ఆ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా మనకి ఏం చేస్తారంటే జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ఎస్ఎస్సిఎల్ వచ్చేసి ఆప్షనల్ ఇస్తారు, నాట్ మ్యాండేటరీ. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఐడి అని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు మ్యాండేటరీ కూడా ఇస్తారు. అది డిపెండ్స్ అపాన్ ఎస్ఎస్సిఎల్. అయితే మ్యాండేటరీ అనొచ్చు, లేకపోతే ఆప్షనల్ అని చెప్పేసి అక్కడ ఇస్తారు. సో ఇక్కడ చూడండి, మీ ఎంప్లాయ్మెంట్ ఐడి ఎంటర్ చేయమన్నప్పుడు మీ దగ్గర ఎంప్లాయ్మెంట్ ఐడి ప్రొవైడెడ్ బై గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఉంటేనే ఆ ఐడి మీరు అక్కడ ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి. మీరు ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే అత్యుత్సాహంతో ఐడి లేకున్నా సరే అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుందని చెప్పేసి మీరు ఏదో ఒక ఐడి ఇచ్చారనుకోండి, సో కంపల్సరీ అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. మీరు ఫీ కట్టేస్తారు, బయటకు వచ్చేస్తారు. అది వచ్చేసి రిక్రూట్మెంట్ సెల్కి పోతుంది. అక్కడ వాళ్ళు స్క్రూటిన్ చేస్తారు. ఆ ఎంప్లాయ్మెంట్ ఐడిని వాళ్ళు చెక్ చేసే పాసిబిలిటీ కూడా ఇక్కడ ఉంటుంది. సో మెయిన్ వెబ్సైట్కి వెళ్తారు, అక్కడ తెలంగాణ ప్రభుత్వం సంబంధించి ఆ ఎంప్లాయ్మెంట్ ఐడి చూస్తారు. అది ఫేక్ అని తెలిసింది అనుకోండి, ఆన్ ది స్పాట్ అది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆప్షనల్ ఉందా ఎంప్లాయ్మెంట్ ఐడి నంబర్ అనేది, ఇక్కడ ఆప్షన్ ఉందా లేకపోతే మ్యాండేటరీగా ఉందా అది చూసుకొని మీ దగ్గర ఉంటేనే ఇవ్వండి, లేకపోతే నో అని చెప్పేసి అక్కడ పెట్టండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇది వచ్చేసి మనకు ఫోర్త్ పాయింట్గా చెప్పడం జరిగింది. సో ఇందులోనే ఇంకో పాయింట్ ఉంది, అది వచ్చేసి ఫిఫ్త్ పాయింట్. సో ఫిఫ్త్ పాయింట్ ఏం చెప్తుందంటే బిఫోర్ పేమెంట్ ఆఫ్ ఫీ submission of application form, candidate should carefully ensure his or eligibility for this notification. ఓకే, లాస్ట్ పాయింట్గా మనకి ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుందంటే, సో మనకి ఏ అప్లికేషన్ తీసుకున్నా సరే ఆన్లైన్లో లాస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇక్కడ పేమెంట్ ఆన్లైన్లో చేయడం అయితే జరుగుతుంది. సో అది పేమెంట్ ఎంతో కొంత ఉంటుంది, అది కంపల్సరీ మనం లాస్ట్లో అయితే చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ లాస్ట్ స్టెప్కి వెళ్ళినామంటే ఈ బిఫోర్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ క్లారిటీగా క్లియర్గా అండ్ జెన్యూన్గా ఉండాలి అని చెప్తే అంటున్నాను. అలాగే బిఫోర్ గోయింగ్ టు ద పేమెంట్ ఫీ ఆర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఒక్కసారి మీరు కేర్ఫుల్గా చూడమంటున్నారు. హీస్ ఆర్ హర్, ఎవరైనా సరే ఆమె కానీ అతడు కానీ ఒకసారి క్లియర్గా చూడమంటున్నాడు. ఏంటంటే ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్. సో ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ అని అంటున్నాం అంటే మీరు అసలు ఈ జాబ్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకోండి. సో ఇక్కడ చూడండి, మనము 372 పోస్టులో మనం చూసాం. కొన్ని పోస్టులలో వచ్చేసి మెన్ ఓన్లీ అని చెప్పేసి అక్కడ అంటున్నాం. అలాగే కొన్ని పోస్టులకు వచ్చేసి ఫీమేల్ అన్నాడు, ఏంటంటే జూనియర్ స్టాఫ్ నర్స్కి వచ్చేసి ఫీమేల్ అన్నాడు. తర్వాత అది ఒక చిన్న కాంట్రవర్సీ జరిగింది. తర్వాత మేల్ కూడా వచ్చేసారు, అది పక్కన పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసేసుకుంటే, సో మేల్ ఉన్న దగ్గర ఫీమేల్ అప్లై చేస్తారనుకోండి, అది కూడా అన్ఎలిజిబిలిటీ కిందకే వస్తుంది. అలాగే అందుకని అంటున్నాడు, సో ఆ జాబ్కి ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆ జాబ్కి మీరు ఎలిజిబులా కాదా చూడండి. అంటే మీకు ఆ జాబ్కి రిలవెంట్గా మీకు అక్కడ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా చూడండి. ఆ జాబ్కి రిలవెంట్గా మీకు దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నాయా లేదా చూసుకొని ఆ తర్వాత ఫీ పేమెంట్ చేయండి.
ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ని ఇక్కడ సబ్మిట్ చేయండి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే అంటే జనరల్గా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నవారు కానీ లేకపోతే కొంతమంది ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కానీ అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కానీ క్వశ్చన్ పేపర్ తెలుసుకోవడానికి ఎందుకు అంటే కోచింగ్ సెంటర్లో చెప్పడానికి సంథింగ్ అనిపిస్తుంటే జనరల్గా ఆ క్వాలిఫికేషన్ లేకున్నా సరే ఎగ్జామ్ రాద్దాం అని చెప్పేసి అన్న ఒక థాట్ ప్రాసెస్లో వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా అప్లికేషన్ ప్రాసెస్ని ఆన్లైన్లో అప్లికేషన్ చేసేసి జనరల్గా ఫీ కట్టేసి హాల్ టికెట్ కోసం అనేది ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి అది మిగతా సెక్టర్లో పనిచేస్తుంది కావచ్చు, యాక్సెస్ అవుతుంది కావచ్చు, కానీ ఎస్ఎస్సిఎల్లో కుదరదు. సో ఏంటంటే మిగతా సెక్టర్స్లో కంపల్సరీ మీరు ఏదో జనరల్గా ఇచ్చేస్తారు, మీకు హాల్ టికెట్ వచ్చేస్తుంది, క్వశ్చన్ పేపర్ చూస్తారు, అది రాస్తారు, ఆటోమేటిక్గా అయిపోతుంది. బట్ ఎస్ఎస్సిఎల్ ఏం చేస్తారు, మనం ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీ ఆల్ అప్లికేషన్స్ ఆర్ కమ్స్ అండర్ ద స్క్రూటినిటీ, అంటే అవన్నీ కూడా స్క్రూటినీ చేయబడతాయి. అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ ఫామ్ని మళ్ళీ వాళ్ళు ఒకసారి వెరిఫై చేస్తాను. సో చెప్పను కదా, అందులో మీరు ఏమైతే ప్రొవైడ్ చేస్తారో అవన్నీ కావాల్సి ఉంటే తెలంగాణ వెబ్సైట్తో తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి సంబంధించినటువంటి డాటా తెచ్చుకొని ఆ డాటా ఈ డాటా కంపేర్ చేయడం జరుగుతుంది. అవి జెన్యూన్ అయితేనే ఆ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రాసెస్ చేసి మీకు హాల్ టికెట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఊరికే అప్లై చేశారు, ఓన్లీ ఎగ్జామ్ రాద్దామని అప్లై చేశారు అనుకోండి, కంపల్సరీ ఆ అప్లికేషన్స్ ఫామ్స్ అన్నీ కూడా ఇక్కడ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 5 పాయింట్స్ వై అప్లికేషన్స్ ఆర్ రిజెక్టెడ్ బై ఎస్ఎస్సిఎల్. అలాగే సెకండ్ థింగ్ చూసినట్లయితే ఆఫ్టర్ ప్రొవిజనల్ లిస్ట్ క్యాండిడేట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, హౌ టు సెలెక్ట్ ద క్యాండిడేట్స్ ఆఫ్టర్ గెటింగ్ ద ప్రొవిజనల్ లిస్ట్ అనే దాని గురించి మనం కొన్ని బేసిక్ పాయింట్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఒక 4 పాయింట్లు అయితే ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా అఫీషియల్ పాయింట్స్. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి అంటే జనరల్గా ఎస్ఎస్సిలో ఒక జాబ్ అనేది అక్కడ పడడం జరుగుతుంది. సో దానికి అప్లికేషన్ చేస్తారు, హాల్ టికెట్స్ వస్తాయి, ఎగ్జామ్ రాస్తారు. సో వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత సో ఎవరైతే వాళ్ళ రిక్రూట్మెంట్ సంబంధించిన ఫీల్డ్స్ని అచీవ్ చేస్తారో వాళ్ళందరినీ కూడా అక్కడ ప్రొవిజనల్ లిస్ట్లోకి పెట్టడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనము వెల్డర్ ట్రైనింగ్ చూస్తాము, వెల్డర్ ట్రైనింగ్ ఎగ్జామ్ చూస్తాము, అక్కడ పోస్టులు వచ్చేసి 54 పోస్టులు ఉన్నాయి. బట్ ప్రొవిజనల్ లిస్ట్లో 617 మెంబర్స్ని అయితే అక్కడ ప్రొవిజనల్ లిస్ట్ చేస్తారు, అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చేస్తారు. అంటే 54 పోస్ట్స్ ఆర్ దేర్ బట్ 617 క్యాండిడేట్స్ ఆర్ సెలెక్టెడ్. సో ఇలా ఇప్పుడు ఈ 674 మెంబర్స్లో నుంచి 54 మెంబర్స్ని అయితే బయటకు తీస్తారు. సో అది ఎస్ఎస్సిఎల్లో జరిగేటువంటి ప్రాసెస్. సో ఇందులో ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. సో చూడండి, ఇందులో ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు అక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకోవడానికి ఇక్కడ మనకు ముఖ్యంగా ఒక 4 పాయింట్స్ అయితే నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా అఫీషియల్ పాయింట్స్. ఒకసారి వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్. చూడండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్. సో ఎప్పుడైతే మనము ప్రొవిజనల్ లిస్ట్లో ఉంటామో జనరల్గా ఆ మెంబర్స్ అందరినీ ఎస్ఎస్సిఎల్ అనేది ఇక్కడ మళ్ళీ ఒకసారి పిలవడం జరుగుతుంది. ఎక్కడికి పిలుస్తుంది అంటే కొత్తగూడెంలోని మెయిన్ బ్రాంచ్ అయినటువంటి రిక్రూట్మెంట్ సెల్కి ఇక్కడ పిలవడం జరుగుతుంది. సో రిక్రూట్మెంట్ సెల్ ఎక్కడ ఉన్నది, కొత్తగూడెంలో ఉంది కాబట్టి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కూడా అక్కడనే జరగడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి ఆ డాక్యుమెంట్స్ని ఒకసారి వెరిఫికేషన్ చేస్తూ ఉంటాం. ఏంటంటే మీరు అప్లై చేసినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, అలాగే ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి డాక్యుమెంట్లో ఎలాంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఈ రెండు కరెక్ట్ అయినా కాదా, ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్ 10th క్లాస్ కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ కానీ, ఎలాగైతే అలాగా, అలాగే క్యాస్ట్ వైజ్, నేటివిటీ వైజ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, సో నువ్వు అప్లోడ్ చేసిన దానికి ఇవి మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా అనేటివి ఇక్కడ కంపల్సరీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది.
సో మీరు అప్లోడ్ చేసిన వాటిల్లో ఏది డిఫరెంట్ ఉన్నా సరే ఒరిజినల్ సర్టిఫికేట్లో వైజ్ చూసుకున్నట్లయితే కంపల్సరీ ఆ క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడ రిజెక్ట్ చేయడం జరుగుతుంది, ఎలిమినేట్ కావడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూసినట్లయితే PWD, పర్సన్ విత్ డిసబిలిటీ. సో చూడండి, జనరల్గా అప్లికేషన్ ఫామ్లో పర్సన్ విత్ డిసబిలిటీ ఉన్నప్పుడు పర్సన్ విత్ డిసబిలిటీ ఉన్నాయని మీరు అనుకోకూడదు. పర్సన్ విత్ డిసబిలిటీ ఉంటే మీకు కంపల్సరీ కన్సల్ట్ గవర్నమెంట్ నుంచి మీకైతే ఒక సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. అక్కడ ఆ సర్టిఫికేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ సర్టిఫికేట్ ఉండి ఆ గవర్నమెంట్ వాళ్ళు మీకు కంపల్సరీ అది ప్రొవైడ్ చేస్తేనే మీరు పర్సన్ విత్ డిజబిలిటీ కిందకి వస్తారు. అంతేగాని మనకు ఇది ఉంది అని చెప్పేసి మనమే ఉంచుకొని అక్కడ ఎస్ అని పెట్టేసి ఇక్కడ తీరా సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ వచ్చేసరికి మీరు అది చూపెట్టలేదు అనుకోండి, కంపల్సరీ ఆ క్యాండిడేట్ కూడా ఇక్కడ ఎలిమినేట్ కావాల్సి వస్తుంది. అంటే పర్సన్ విత్ డిజబిలిటీ అంటే వికలాంగుల కోటా అనేది సపరేట్గా ఉంటాయి కాబట్టి ఎక్కడైనా. సో అది మీరు కంపల్సరీ ఉంటేనే, అంటే మీరు ఒకవేళ అప్లోడ్ చేసిన దానికి ఇక్కడ మ్యాచ్ అవుతేనే ఆ పర్సన్ అక్కడ ఉంచుతారు, లేకపోతే కంపల్సరీ ఆ పర్సన్ అక్కడ నుంచి ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి రోస్టర్ సైకిల్ యాజ్ వెల్ యాజ్ పాయింట్స్. రోస్టర్ సైకిల్ అండ్ పాయింట్స్. ఇప్పుడు చూడండి, జనరల్గా ఒకసారి మనము SCCL మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ రిజల్ట్ రో చూసినట్లయితే, ఆ కాలం మనం చూసిన ఆ లైన్ మనం చూసినట్లయితే, రిజల్ట్లోకి వెళ్ళి మనం చూసినట్లయితే, సో జనరల్గా అక్కడ కొన్ని మనకు 100 మార్క్స్కి అని చెప్పేసి కొన్ని పాయింట్స్లో అయితే మార్క్స్ రావడం జరిగింది కొంతమందికి. సో సపోజ్ వెల్డర్ రిజల్ట్ చూడండి, జనరల్గా 90 మార్క్స్కి అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసినట్టున్నారు, 100 మార్క్స్కి దాన్ని ఈక్వల్ చేసినట్టు చూపెడుతున్నారు. అంటే అది కాస్త పక్కన పెడితే, సో జనరల్గా మార్క్స్ 100 మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి అక్కడ 100 ఉన్నాయి. బట్ అచీవ్ చేసిన మార్క్స్ వచ్చేసి కొంతమందికి 86.3 అని చెప్పేసి, 72.2 అని చెప్పేసి ఇలా పాయింట్ వైజ్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది ఒక డౌట్ రావచ్చు, సార్ SCCL ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు కంపల్సరీ అక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏమైనా ఉంటుందా, ఎందుకు ఈ పాయింట్ సంబంధించినటువంటి మార్క్స్ అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అవుతుంది. సో చూడండి, యాజ్ ఆఫ్ నౌ SCCLలో ఏ ఎగ్జామ్ జరిగినా సరే, అది జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, లేకపోతే వెల్డర్ కావచ్చు, మోటర్ కావచ్చు, జూనియర్ స్టాఫ్ నర్స్ కావచ్చు, ఇంకా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఇక్కడ లేదు. SCCL ఏ ఎగ్జామ్కి కూడా నెగిటివ్ మార్కింగ్ లేదు. సార్ మరి ఇది ఎక్కడి నుంచి పాయింట్స్ వచ్చినాయంటే, సో ఆ పాయింట్స్ వచ్చేసరికి మనం ఏమంటామంటే రోస్టర్ పాయింట్ అని చెప్పేసి, పాయింట్స్ అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఈ రోస్టర్ పాయింట్స్ అంటే ఏంటి? సో ఈ రోస్టర్ పాయింట్స్ అంటే ఏంటంటే, సో చూడండి, ఈ రోస్టర్ పాయింట్స్ ఎలా వస్తాయంటే, అది మేబీ SCCL దగ్గర ఉంటుంది. అదే మేబీ ఎలా వస్తుందంటే, క్యాస్ట్ వైజ్ చూసినప్పుడు రోస్టర్ పాయింట్స్ వస్తాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్ చూసినప్పుడు రోస్టర్ పాయింట్స్ వస్తాయి, అలాగే ఎక్స్పీరియన్స్ వైజ్ చూసినప్పుడు రోస్టర్ పాయింట్స్ వచ్చాయి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కూడా ఎక్స్పీరియన్స్ వైజ్ చూసినప్పుడు రోస్టర్ పాయింట్స్ వస్తాయి, అలాగే ఎంప్లాయ్మెంట్ ఐడి చూసినప్పుడు రోస్టర్ పాయింట్స్ వస్తాయి, అలాగే ఎంప్లాయ్మెంట్ ఐడిలో ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు రోస్టర్ పాయింట్స్ వస్తాయి. సో ఇలా డిఫరెంట్ కేటగిరీలో, అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు ఒక 3 to 4 కేటగిరీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్ అని చెప్పేసి, ఇంకోటి వచ్చేసి రీజనింగ్ యాప్టిట్యూడ్ అని చెప్పేసి, ఇంకోటి వచ్చేసి GS అని చెప్పేసి, కంప్యూటర్ అవేర్నెస్ అని చెప్పేసి, ఇంగ్లీష్ అని చెప్పేసి, ఇలా కొన్ని కేటగిరీస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒకవేళ SCCL వాళ్ళు అర్థమెటిక్ వాళ్ళనే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామనుకుంటే, అర్థమెటిక్లో ఎవరికైతే మార్క్స్ వచ్చాయో వారికి మాత్రమే ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వారికి కొంత మార్క్స్ ఆర్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాటినే మనం ఇక్కడ రోస్టర్ పాయింట్స్ అంటాం. అంటే రోస్టర్ పాయింట్స్ అనేవి ఎలాగైనా రావచ్చు, క్యాస్ట్ వైజ్ రావచ్చు, ఎడ్యుకేషన్ వైజ్ రావచ్చు, ఎక్స్పీరియన్సెస్ వైజ్ రావచ్చు, అలాగే మీరు రాసిన ఎగ్జామ్లకు సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ రావచ్చు. సో ఇది వచ్చేసి SCCL వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో అక్కడ నుంచి దానికి కరస్పాండెంట్గా ఈ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా ఒకవేళ టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఈ రోస్టర్ పాయింట్స్ మనం ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే, ఆ 4 to 5 కేటగిరీ సంబంధించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నది అర్థమెటిక్ ఆప్టిట్యూడ్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మ్యాథ్స్ ఉంటుంది కదా, అర్థమెటిక్ ఆప్టిట్యూడ్, సో దానికి సంబంధించినటువంటిది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అది కొంచెం టఫ్గా ఉంటుంది కాబట్టి దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు.
అలాగే సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి రీజనింగ్కి ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి జిఎస్కి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు కొన్ని ఎగ్జామ్స్లో చూసుకున్నట్లయితే అలా రావడం జరిగింది. సో ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, వాళ్ళు ఎలా డిసైడ్ తెలియదు. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో అలా ఉండడం జరిగింది. సో అందులో అటువంటిప్పుడు అథమెటిక్ ఆప్టిట్యూడ్ ఎవరికి వస్తుందో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారు, రీజనింగ్లో ఎవరికి వస్తుందో వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది జరగడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి థర్డ్ పాయింట్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ పాయింట్. సో ఇది లాస్ట్ పాయింట్. ఏం చెప్తుందంటే అప్రోప్రియేట్ డెసిషన్ విల్ బీ టేకెన్ బై ద మేనేజ్మెంట్. సరే, ఇక అన్నీ అయిపోయాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత అలాగే మెడికల్ కూడా ఉంటుంది, మెడికల్ టెస్ట్లు కూడా అయిపోయాయి. సో అన్నీ అయిపోయిన తర్వాత అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు జాబ్ ఎవరికి వస్తుంది అంటే మెరిట్ లిస్ట్లో క్యాండిడేట్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. జాబ్ ఎవరికి వస్తుంది, ఏ బేస్ మీద ఇస్తారు, లాస్ట్ ఫైనల్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనుకున్నారు. సో అప్పుడు చూడండి, ఇలా ఇంకా చాలా టఫ్గా కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇక చూడండి అప్రోప్రియేట్ డెసిషన్ విల్ బీ టేకెన్ బై ద మేనేజ్మెంట్. సో ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే మీరు ఎగ్జామ్ రాసిన స్టార్టింగ్ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నుంచి మెడికల్ నుంచి ఇవన్నీ పాయింట్స్ తీసేసుకొని ఇవన్నీ పాయింట్స్లో ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా, ఎటువంటి డ్రాబ్యాక్స్ లేకుండా ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో వాళ్ళను ఆటోమేటిక్గా ఎస్ఎస్సిఎల్ఏ ఓన్గా డెసిషన్ తీసుకొని వాళ్ళనైతే ఆ గ్రూప్ నుంచి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ జరుగుతుందంటే బాగా టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు డెసిషన్ విల్ బి టేకెన్ బై ద మేనేజ్మెంట్. సో డెసిషన్ అనేది మేనేజ్మెంటే తీసేసుకుంటుంది. ఎట్లా తీసేసుకుంటుంది? ఏదో రకంగా కట్ చేయలేవు కాబట్టి ఇవన్నీ తీసేసుకుంటారు. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ తీసుకుంటారు. అయినా సరే రాలేదు అనుకోండి, లాస్ట్ మూమెంట్లో ఇంకేం తీసుకుంటారంటే 10th క్లాస్ మార్క్స్ తీసుకోవచ్చు, ఇంటర్మీడియట్ మార్క్స్ తీసుకోవచ్చు, డిగ్రీలో మార్క్స్ తీసుకోవచ్చు, అలాగే ఇంకెక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉందా వాళ్ళకు ఇవ్వచ్చు, అలాగే ఎంప్లాయ్మెంట్ ఐడికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉందా వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇలా ఏది తీసుకుంటారో మనకు తెలియదు, మనం కరెక్ట్గా చెప్పలేము. అందుకే మనం ఇక్కడ ఏం పంచుతున్నాం అంటే అప్రోప్రియేట్ డెసిషన్ విల్ బి టేకెన్ బై ద మేనేజ్మెంట్. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఎస్ఎస్సిఎల్లో ఎందుకు హాల్ టికెట్స్ అనేటివి అందరికీ రావు అప్లై చేసినా సరే, అలాగే ప్రొవిజనల్ లిస్ట్లో అనేటువంటి మెంబర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అనే విషయాల గురించి, అనే 2 థింగ్స్ గురించి మనమైతే చాలా పాయింట్స్ డిస్కస్ చేస్తాము. సో ఇవన్నీ కూడా అఫీషియల్గా ఉన్నటువంటి పాయింట్స్. నేను ఎస్ఎస్సిఎల్ వెబ్సైట్లో నుంచి తీసుకోవడం కానీ, లేకపోతే ప్రీవియస్గా కొంతమంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ నుంచి తీసుకోవడం కానీ, సో చేసిన తర్వాతనే నేను తీసుకున్న తర్వాతనే ఈ వీడియో అయితే మీకు చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.